రామ్లన్న ఇప్పటిదాకా అదే చెప్పిన నేను. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు వీళ్ళందరూ కూడా రాజ్యసభలో ఉన్నారు, లోక్సభలో ఉన్నారు. కానీ ఇంతవరకు కూడా కనీసం తెలంగాణ బీసీ బిల్లు పాస్ చేయాలని బీజేపీని ప్రశ్నించిన పాపాన కూడా వీళ్ళు పోలేదు. ఈ విషయం దయచేసి తెలంగాణ బీసీ బిడ్డలందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులను నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు ఫోర్స్ తీసుకురండి మీ ముఖ్యమంత్రి గారి మీద. ఢిల్లీకి అఖిలపక్షం తీసుకుపోమని అడగండి. ఇప్పుడు ఒక మంచి వాతావరణం ఉన్నది మన దగ్గర. ఇప్పుడు 50% అనేటటువంటి క్యాప్ కూడా పోయి మన రాష్ట్రంలోనే 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అన్ని రకాలుగా కూడా కులగణన జరిగిపోయి సిద్ధంగా ఉన్నది. బీసీ రిజర్వేషన్లు ఇవ్వడానికి మంచి వాతావరణం ఉన్నది. ఈ అవకాశాన్ని వదిలిపెట్టకండి. మీరు ఇది వదిలిపెట్టి లోకల్ బాడీ ఎన్నికలు జరపడానికి మీరు సహకరిస్తే కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలంగాణ బీసీలకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి మీ పార్టీలో కూడా మీ ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బీఆర్ఎస్ బరాబర్ కోఆపరేట్ చేస్తుంది కదా, నేనే బీఆర్ఎస్ కదా, మీరు భలే ఉన్నారు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. పోస్టర్ రైలు రోకోకు సంబంధించి జూలై 17న జరగబోతున్నటువంటి రైలు రోకో పోస్టర్ అటు తెలంగాణ జాగృతి మరియు యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ మహా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా బీసీ సోదరులందరినీ కూడా గ్రామాల నుంచి ఆహ్వానిస్తూ ఉన్నాం. యువకులు, మహిళలు, పిల్ల పాప ప్రతి ఒక్క బీసీ ఇవాళ ఇందులో భాగమైతేనే మనం ఇవి సాధించుకుంటామన్న లక్ష్యంతో జరుగుతున్నటువంటి రైలు రోకో ఇది ప్రతి ఒక్క బీసీ ఇందులో భాగం కావాలి. మన హక్కులను సాధించుకునే దిశగా జరుగుతున్నటువంటి ఈ సంగ్రామంలో అందరూ ఏకం కావాల్సిందిగా పిలుపునిస్తూ రైలు రోకో పోస్టర్ ఆవిష్కరణ చేయవలసిందిగా కవితక్క గారిని సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చిన అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ విజయవంతం చేద్దాం. జై జాగృతి, జై యూపీఎఫ్, జై యూపీఎఫ్. బీసీల హక్కులు సాధించుకున్న దిశగా యువజన విభాగం నుంచి వచ్చినటువంటి పోస్టర్ తొందరగా మనోజ్ అన్న రావాలి. సంపత్ అన్న, మనోజ్ అన్న కానివ్వండి. ఒకళ్ళు అటువంటి నువ్వు అటువో, నువ్వు అవతల దిక్కువో. బీసీల హక్కుల్ని సాధించుకునే దిశగా కీలకమైన మూల మలుపులో ఉన్నటువంటి ఈ సందర్భంలో జాగృతి వాళ్ళు ముందుకు రండి పిల్లలు.